హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. మనం ఇక్కడ చూసుకుంటే మహాబలిజ సమ్మేళనం దగ్గర ఉన్నాము. 10 years ఐకాన్ కాన్ఫరెన్స్ దగ్గర అయితే మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ వివిధ బిజినెస్ పర్సన్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, యువతకు వాళ్ళు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు సార్? ప్రసాద్ అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం నుంచి వచ్చాను. ఇక్కడ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. ఇక్కడ మహాబలిజ అంటే మన సమ్మేళనం అందరూ ఏకమవుతున్నారు కదా, అన్ని సబ్ క్యాస్ట్లు అంతా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఏంటంటే మన యూనిటీ ఎలా చేయాలనేదే, మన క్యాస్ట్ అభివృద్ధి ఎలా చేయాలి ఏంటి, పెద్దలు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్లు, తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్స్, ఎంటర్ప్రెనర్స్ వీళ్ళందరూ వస్తున్నారు కదా, వచ్చి వాళ్ళ ఐడియాలజీ చెప్తున్నారు. ఈ ఐడియాలజీ కూడా మేము మా పిల్లలకి ఎలా చెప్పాలి, మన క్యాస్ట్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ మీటింగ్స్ లో ఎలాగా దీన్ని పబ్లిసిటీ చేసుకోవాలి, మన యూనిటీ, మన యొక్క క్యాస్ట్ ని యొక్క ఇది ఎలా చేసుకోవాలన్నదే అంతా మా సబ్ ఇక్కడ ఒక బూస్టింగ్ ఇచ్చినట్టుగా ఉంటది మాకు. ఈ బూస్టింగ్ తీసుకెళ్లి మన దాంట్లో మన రీజియన్ లో మా సబ్ అక్కడ మేము దీన్ని బాగా పొరపాటు చేసుకుని మేము కూడా స్ట్రెంగ్త్ అయ్యి మన క్యాస్ట్ అభివృద్ధికి మాకు ఇక్కడ బాగా గైడెన్స్ బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో వస్తున్నాం. ఇక్కడికి బాగా జరుగుతుంది. ఇక్కడ యూత్ అయితే చాలా మంది వచ్చారు సార్, మనం చూస్తూ ఉన్నాము. పైన చాలా వివిధ రకాల బిజినెస్ పర్సన్స్ పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ సూచనలు వీళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతాయి? ఇప్పుడు ఎవరైనా అనుబంధం చెప్పింది మనం పాటించామనుకో, అది మనకి గైడెన్స్ కింద ఉంటుంది. ఏదైనా ఒక రూట్ మ్యాప్ మనం కొత్తగా వెళ్ళి చేసేదానికంటే ఒకళ్ళు వెళ్ళి ఫాలో అయ్యింది, మనం ఒక బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ అవ్వచ్చు, లేదా ఒక యూపీఎస్సి విద్యార్థి అవ్వచ్చు, లేకపోతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవ్వచ్చు. వేరే అన్ని సెక్టార్లో ఒక మహిళలు ఉన్నారు, మహిళలకు ఏ విధంగా వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ లో రావచ్చు, వాళ్ళు ఏ సెక్టార్ లో అభివృద్ధి చెందొచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రతి ఒక 4 విభజాలుగా విభజించి చేయడం వల్ల ఏమవుతుందంటే అది బాగా ఇవన్నీ కూర్చొని ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి వెళ్తారు. ఇప్పుడు నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అనుకో, బిజినెస్ దాంట్లో వచ్చి కూర్చుంటాను, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని అంటాను. అలాగే మహిళలకు ఉన్నారు అనుకో, మహిళలు వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతారు. ఒకటి రాజకీయంగా వెళ్ళే ఒకటి ఉంది, అది రాజకీయంగా ఎలా వెళ్ళాలి ఏంటి, అక్కడ మన సామాజికంగా ఏం చేసుకోవచ్చు, మన పిల్లల్ని ఎలా రాజకీయంగా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ ఇంట్లో ఎలా మాట్లాడుకోవాలి ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటే దాన్ని బట్టి మనం 10 మందికి చెప్పొచ్చు. మన కమ్యూనిటీలోనే కాకుండా బయట కూడా మనం పాజిటివ్నెస్ తో చెప్పొచ్చు దీన్ని కూడా. అది ఇక్కడ మనం ఏదైనా చూసుకుంటే ప్రతిదీ తెలుసుకోవాలి, నాలెడ్జ్ ఉండాలి, అది టైం వచ్చినప్పుడు యూజ్ చేయాలి అంటాం కదా సార్. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, మీరు అందరితో మాట్లాడే ప్రయత్నం చేశారా? మీకు ఎలా అనిపించింది? ఎంటర్ప్రెనర్స్ కూడా వాళ్ళు కూడా చాలా క్లోజ్ గా మా డౌన్ టు ఎర్త్ వచ్చి వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాతో వచ్చి మాట్లాడుతూ మాకంటే కింద వాళ్ళతో మాకంటే పై వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒక సోదర భావంతో వాళ్ళు చెప్పడంతో హౌ టు బిజినెస్ లో ఎలా ఎంటర్ అవ్వాలి, ఇంకా కొత్త మార్గాలు ఏమంటున్నాయి, ఇప్పుడు టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా చాలా ఈజీగా అర్థం అవుతుంది ప్రతిది ఏదైనా. ఇప్పుడు యూత్ కి అప్కమింగ్ బిజినెస్ లోకి వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? వాళ్ళు ఇచ్చిన ప్రాపర్ గైడెన్స్ తో పాటు మీ ఐడియాలజీ, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక టర్మ్ ఒక ఏజ్ పీపుల్ కాబట్టి వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీ టెక్నాలజీ తోటి ఆ ఐడియాలజీని మిక్స్ చేసుకుని మీరు ముందుకెళ్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.